ఒక వ్యక్తి ఒక ₹100 పెట్టుకుని సినిమా చూస్తాడు. ఆ సినిమా చూసిన వ్యక్తి ఆ సినిమా బాగుంది, బాగలేదు అని చెప్పే రైట్ తనకు లేదా? నీకు లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి నీకు పెళ్లి చూపులకి వెళ్తావు, ఒక అమ్మాయిని చూసి నచ్చితే సరే, నచ్చపోతే సరే వెళ్ళు. అమ్మాయి గురించి బాడీ షేమ్ చేయకూడదు. ఆ అమ్మాయికి చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా, హైట్ తక్కువ ఉంది అదని బాడీ షేమింగ్ అంటారు. నువ్వు డైరెక్ట్గా అలా నువ్వు చెప్పకూడదు. నీకు నచ్చపోయినా దానికి ఒక పద్ధతి ఉంటుంది. బాడీ షేమ్ చేస్తే సివియర్ కేసు లోపల వేయటం, అట్లా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఎస్, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. నువ్వు రివ్యూ ఇవ్వడానికి, నీకు పరిధులు దాటి రివ్యూ ఇవ్వడానికి నా మూవీ గురించి నీకు ఏం అర్హత ఉంది? నా మూవీ గురించి బయటికి రావాలో లేదో చెప్పడానికి పెద్ద సెన్సార్ టీం ఉంది. అది పాస్ అయిన తర్వాతే బయటకు వస్తుంది. ఇంత కష్టపడి ఇంత యూనిట్ మీ అందరి కోసం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి ఒక సెన్సార్ వ్యవస్థ, ఇవన్నీ ఉన్నాయి. ఈ రివ్యూవర్స్ ఎవడో తెలియదు, పుట్టగొడుగులాగా వాడికి ఏం అర్హత ఉందో తెలియదు, వాడు ఏం చదువుకున్నాడో తెలియదు. వాడి పర్సెప్షన్ ఏదో మాట్లాడుకొని పెట్టుకోండి, అంతేగాని వాళ్ళు వాడు మాట్లాడే మాటలు మీరు మొత్తం చూడండి. వాడి పర్సెప్షన్ సినిమాకి వెళ్ళొద్దు అనే ఉంది. వాడిని చూసిన వాళ్ళందరూ మా సినిమాకి వెళ్ళకుండా ఉండి మా కలెక్షన్లు అన్నీ తగ్గిపోతున్నాయి కదా, చాలా ఇంపాక్ట్ అవుతుంది కదా. దానివల్ల 24 క్రాఫ్ట్స్కి నెక్స్ట్ సినిమా తీయలేము, ఇండస్ట్రీ దెబ్బతింటుంది. నా సినిమానే కాదు, పెద్ద సినిమాల పరిస్థితి అంతే. ఇలా మాట్లాడటం వల్ల, ఫేక్ రివ్యూస్ వల్ల ఆడియన్స్ డిసైడ్ చేసుకోమనండి వాళ్ళని వెళ్ళి. నిన్న సాయంత్రం ట్రిపుల్ఏకి వెళ్ళాము, అందరూ ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఏఎంబీ మాల్కి వెళ్ళాము, స్క్రీన్స్ కూడా పెంచారు ఇప్పుడు. అంటే ఆడియన్స్ నుంచి వచ్చే రివ్యూవే కరెక్ట్ రివ్యూ. బుక్ మై షోలో 1-on-1 రివ్యూ ఇస్తారు, అది 9.6 ఉంది.